ఓ మహారాణిలా చూసుకుంటున్న అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది అని ఎలాగైనా సరే ఇంట్లో ఒప్పించి అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కాని అంతకుముందే కూతురి ప్రేమ విషయం ఇంట్లో తెలిసేసరికి పెద్ద గొడవే జరిగింది. అతడిని మర్చిపోవాలని చెప్పి చూశారు. కాని ఎంత చెప్పినా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేకపోవటంతో కొట్టడం కూడా చేశారు. అయినా ఆమె మొండిపట్టు వీడలేదు. ఆ యువకుడే కావాలని తేల్చి చెప్పేసింది. ప్రియుడు చెప్పినట్టే ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుతో తాను ప్రేమించిన వ్యక్తి దగ్గరకు వెళ్ళిపోయింది. అలా ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుంది. కాని తల్లిదండ్రులను మోసం చేశానే అన్న బాధతో విలవిలలాడేది అని. నేనున్నానుగా, నిన్ను హ్యాపీగా చూసుకుంటా అని సినిమా డైలాగులు చెప్పాడు ఆ నీచుడు. ఆ మాటలు నమ్మిన అని జీవితాంతం అతడు తోడుంటాడనే అనుకుంది. పెళ్ళయి సంవత్సరం కూడా తిరగకముందే వాళ్లకు కొడుకు పుట్టేశాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలోనే అసలైన షాకిచ్చాడు అని భర్త.